హాయ్ అందరికీ. సీట్ అలాట్మెంట్ అయినాక వీడియో ఇస్తా అని చెప్పిన కదా, 3:10కి నాకు ఇట్లా మెసేజ్ వచ్చింది. యు ఆర్ అలాటెడ్ ఇన్ ఎంఏ ఇంగ్లీష్ కోర్స్, పేమెంట్ అట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, బేగంపేట్, హైదరాబాద్ అని. సో దాన్ని నేను చూసుకుందాము నా సీట్ అలాట్మెంట్ అని నేను గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ సిపికెట్ అడ్మిషన్స్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చినాయి కొత్తగా. ప్రొవిజనల్ అలాట్మెంట్ లాగిన్ ఒకటి, కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్, కాలేజ్ లాగిన్. ఈ ఫస్ట్ మనం చెక్ చేసుకుందాము. దానికోసం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. తర్వాత ర్యాంక్ ఎంటర్ చేసుకొని లాగిన్ కొట్టేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఆల్రెడీ నా గూగుల్లో సేవ్ అయి ఉంది. ఇక్కడ చూడండి, నాకు సీట్ అలాట్మెంట్ అయిన ఫామ్ ఇది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, బేగంపేట్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసారు. హాల్ టికెట్ నెంబర్, ఫాదర్స్ నేమ్, పేరెంటల్ ఇన్కమ్, ర్యాంక్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, రీజియన్ అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. మనకు ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అంట. సో ఇక్కడ నాకు లోవర్ ఇన్కమ్ లోవర్ అని ఉంది కాబట్టి నాకు ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా వస్తుందంట. ఇక్కడ పైన ఉంది చూడండి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసిర్రు. మనకు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి మనమే డైరెక్ట్గా. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లోనే మేము కాలేజ్లో జాయిన్ అవుతాము, ఈ కాలేజ్ మాకు ఓకే అనుకుంటే క్యాండిడేటే సెల్ఫ్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలంట. పేమెంట్స్ మాత్రం ఆన్లైన్ ద్వారానే చేయాలి. అంటే సీట్ కన్ఫర్మేషన్ కోసము ఇక్కడ కింద 800 చూపిస్తుంది చూడండి. ఫీ టు బి పేడ్ ₹800. టోటల్ కోర్స్ ఫీజు అది 23,800. కాకపోతే అవి రియంబర్స్మెంట్ వస్తుంది లోవర్ వాళ్ళకి. కొందరు పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. పేమెంట్ కూడా ఒకటేసారి పే చేయాలంట. ఇక్కడ మనకి 800 చూపిస్తున్న ప్లేస్లో వాళ్ళకి మొత్తం పే చేయాలంట. నేను తెలుసుకున్న వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇది. తర్వాత ఇది టీసీ కూడా, మన ఒరిజినల్ టీసీ ఏదైతే ఉందో మనం కాలేజ్లో జాయిన్ అవుతాము కంపల్సరీ అన్నప్పుడే మనం సబ్మిట్ చేయాలి, లేకపోతే అస్సలు సబ్మిట్ చేయొద్దు. నేను సెకండ్ ఫేజ్ వరకు, థర్డ్ ఫేజ్ వరకు చూస్తా అనుకున్న వాళ్ళు టీసీ సబ్మిట్ చేయకండి. ఒకవేళ సీట్ హోల్డ్లో పెట్టాలనుకుంటే మాత్రం 800 పే చేయండి. 800 పే చేసి పెట్టుకోవచ్చు. ఈ 2 పైన క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు పే కొట్టండి. ఇక్కడ నేను మళ్ళీ మీకు నాకు కాలేజ్ అలాట్ అయింది చూపిద్దామని బ్యాక్కి వెళ్ళిన. కాలేజ్ వైజ్ లిస్ట్ అది ఉంది కదా, సో దానికోసం ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ అండ్ తర్వాత నా కాలేజ్ బేగంపేట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, బేగంపేట్ ఇక్కడ సెర్చ్ చేసి నేను ప్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ 15th నెంబర్ చూడండి, బందెల అర్పిత. ఇట్లా ఇక్కడ మనతో పాటు ఇంకా కాలేజ్లో ఎవరెవరు అలాట్ అయ్యారని ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. సో ఇట్లా నాకైతే ఇట్లా లిస్ట్ వచ్చింది. ఇట్లాంటి తర్వాత అప్డేట్స్ కోసము మన అర్పిత గ్యాలరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.